Authentic Media, where truth meets power. ఈ ముగింపు సమారోహంలో విచ్చేసినందుకు ముఖ్యంగా పెద్దలు గవర్నర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున మహబూబ్ నగర్ నియోజకవర్గం నగరం తరఫున వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎందుకంటే గవర్నర్గా అనేక కార్యక్రమాల్లో బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేందుకు వాళ్ళలో విద్య పట్ల అవగాహన, టీం వర్క్, డిసిప్లిన్, సామాజిక చైతన్యం వీటన్నిటిని కూడా పెంపొందించే కార్యక్రమానికి వారు ప్రత్యేక అతిథిగా వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దేశంలో రాష్ట్రంలో క్రీడల పట్ల ప్రత్యేకమైన మక్కువను పెంచుకున్నారు. అందుకే రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు, ఒలింపిక్స్ లో అత్యధికమైన మెడల్స్ కూడా పొందాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆశిస్తూ దానికి తగ్గట్టుగా అనేక ప్రణాళికలు రచించిన విషయం మనకు తెలుసు. అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వతహాగా వారు ఒక ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా నెలకొల్పి మన తెలంగాణ బిడ్డలను ఒలింపిక్స్ లో విజేతలుగా నిలపడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడకుండా స్ఫూర్తినిస్తున్న వ్యక్తి. అందుకే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే క్రీడల పట్ల మక్కువ పెంచుకుంటే ఆ ప్రభావం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల పట్ల కలుగుతుంది. అందుకే వారి బాటలో ఈ రోజు మనం అందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఏ పార్టీకి చెందిన వారమైనా, ఏ స్థాయిలో ఉన్నా, మన గ్రామాల్లో, మన మండలాల్లో, మన పట్టణాల్లో క్రీడలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి వాళ్ళ సమావేశాల్లో పాల్గొని, వాళ్ళ టోర్నమెంట్ లో పాల్గొని, వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో పాల్గొని ఆ క్రీడాకారులకు ఉత్తేజాన్ని ఇవ్వాలి. ఆ బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా కొన్ని వేల మంది క్రీడాకారులను ప్రభావితం చేసిన ఉత్సవం ఇది. ఇటువంటి కార్యక్రమాలు అనేకం మనం అందరం కలిసి చేయాలి. ముఖ్యంగా పాఠశాలలకు, కార్పొరేట్ పాఠశాలలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ప్రభుత్వ పాఠశాలలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన పిల్లలకు చదువుతో పాటు ఆట పాటల మీద, మన సంస్కృతి మీద కూడా వాళ్ళ దృష్టి మరల్చేటట్టుగా మన ప్రత్యేకమైన పథకాలను రచించాలి, వారితో ఆ పనులు చేయించాలి. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో చాలా సంతోషం వేస్తుంది. ప్రతి స్కూల్ కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళ పిల్లలకి అనేక రంగాలలో తరబీదు ఇస్తా ఉన్నారు. ఇంతకు ముందు భరతనాట్యం చేసిన చిన్నారులు ఆ నృత్య రూపం చూసిన తర్వాత అచ్చరు వందిన మనం అందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లల చేత పలికించి మొత్తం సమాజం చూసి వాటి నుంచి నేర్చుకునే విధంగా మన పిల్లలను తయారు చేసుకుంటా ఉన్నాం. ఆట పాటలే కాదు, విద్యా బుద్ధులే కాదు, అనేక రంగాల్లో మన సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమం పెద్దలుగా మన అందరం కూడా చేయాలని తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ కావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. చాలా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. మనం ఉత్సాహంతో అనేక ఒక క్రీడల్లో పాల్గొని మరియు ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మన గవర్నర్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఖేల్ ఉత్సవ్ ప్రధానమంత్రి గారి ఆలోచన వికసిత్ భారత్లో ఆటలు కూడా అదేవిధంగా ఈ ఆట రంగం కూడా పెరగాలి, ముందుకు పోవాలి అనే ఆలోచనతో 2025లోనే ఒక చట్టాన్ని, ఆటల గురించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా ఖేలో భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కూడా క్రీడా ఒక ప్రోత్సాహనకు, యువకుల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి చట్టాన్ని తీసుకురావడమే కాకుండా స్థానిక ఎంపీలతోని, క్రీడా ఒక మంత్రితోని ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక విద్యార్థులకు, యువకులకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతా ఉన్నాను. ఒకటే ఒక పాట ఈరోజు మనందరం కూడా
స్వస్థ భారత్ అనేటువంటి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిట్ ఇండియా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తా ఉన్న యువకుల్లో ఈ మధ్య ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి ఒక నేపథ్యంలో ఆటను మాత్రమే దాన్ని డైవర్ట్ చేయగలుగుతాం. మీ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, మీ పిల్లల్ని ఆటల్లో రానియండి, ఆటలను ఎంకరేజ్ చేయండి. ఆటలు పాటల ద్వారా వారు మానసికంగా ఉన్నటువంటి డిప్రెషన్స్ కూడా పోతాయి. కాబట్టి క్రీడల ద్వారా ఒక మంచి సమాజాన్ని కూడా నిర్మాణం చేసే ఒక పని కూడా మనం పెట్టుకోవచ్చు. విద్యార్థుల్లో, యువకుల్లో రానున్న రోజుల్లో భారతదేశానికి, మన సమాజానికి మనందరం యోగ్యులుగా ఒక సోషల్ కాన్షియస్తో ఉన్నటువంటి ఒక సిటిజన్స్గా నషాముక్త భారత్ నిర్మాణంలో, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో, వికసిత భారత్ నిర్మాణం అందరం కూడా మనందరం భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ఒక DK గారికి, ఎందుకంటే వారు గత 15 రోజులుగా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో కష్టమైన పని, ఎందుకంటే 5-6 క్రీడలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టిసిపేషన్ కూడా పెంచే ప్రయత్నం చేశారు. ఒక మంచి కార్యక్రమం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో ఆహ్వానించేందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. యువతని ఒక మంచి మార్గం వైపు, క్రీడల వైపు, క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే విధంగా పార్లమెంటు సభ్యులుగా మీరందరూ కూడా ఈ యొక్క క్రీడలని నిర్వహించాలని మాకు సూచించినటువంటి మేరకు ఈ యొక్క క్రీడలను కొంత ఆలస్యంగానైనా మనకు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కొంత మనం ఇక్కడ ఆలస్యంగా నిర్వహించుకున్నాం. దేశవ్యాప్తంగా ఈ క్రీడలు ముగిసినాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. మరి ఇక్కడ మనం ఎండాకాలంలో కొంత ఫ్రీగా ఉంటారు, ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు, 10th క్లాస్ పిల్లలకు మాత్రం ఎగ్జామ్స్ జరుగుతుండే. కానీ మనం ఇంకా సమయం ఎక్కువైతే తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి, ఇబ్బంది పడతారు క్రీడాకారులని. మరి ఆటలను ఏప్రిల్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మండల స్థాయిలో నిర్వహించుకున్నాం. మండల స్థాయిలో పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రికెట్, వాలీబాల్, అదేవిధంగా కబడ్డీ, ఖోఖో, పెద్ద ఎత్తున క్రీడాకారులు వచ్చి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. వారికి అందరూ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత పార్లమెంటు స్థాయిలో, మొన్నటి వరకు ఈ యొక్క పార్లమెంటు స్థాయిలో క్రీడలు పూర్తయినాయి. మరి ఈరోజు బహుమతి ప్రధానోత్సవాన్ని ఈ క్రీడల్లో గెలుపొందినటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ఈరోజు ఈ బహుమతి ప్రధానోత్సవం ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు హెడ్ క్వార్టర్లో నిర్వహించుకుంటూ, మరి దీనికి మన రాష్ట్ర గవర్నర్ గారిని వారి చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవం చేయాలని కోరిన వెంబడే మరి వారి సమయం ఇచ్చినందుకు కూడా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఆటల్లో, ఈ యువతను ప్రోత్సహించేటువంటి ఆటలు, ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీ యొక్క సంఘీభావం తెలియజేసి ఇంకా పెద్ద ఎత్తున యువతను మోటివేట్ చేయడానికి మనం అందరం కూడా కలిసి మన దేశ యువతను, భవితను ఒక మంచి మార్గంలో, క్రీడలు ఆరోగ్యానికే కాదు, యాక్టివ్గా ఉంచడమే కాదు, మన ఒక మంచి మార్గంలో స్ఫూర్తినిచ్చే దిశగా మనం నడిపిస్తాయి. చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమైన విషయాన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. మన క్రీడాకారులు పెద్ద ఎత్తున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. వారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 12 ఏళ్లలో భారతదేశం క్రీడా రంగంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. 2025 ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో 50 స్వర్ణ పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది మన భారతదేశం. 2025 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హుడా స్వర్ణ పథకాలు సాధించారు మన దేశానికి. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు, క్రీడాకారుల యొక్క అంకిత భావం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశాన్ని
అగ్రశ్రేణిగా శక్తిగా ఇవాళ ఎదుగుతుందంటే అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అదేవిధంగా పథకాల ద్వారా ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి అనేక కీలకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. ఖేలో ఇండియా పథకమే కానీ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా చిన్నప్పటి నుంచే ఎవరికైతే ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ యొక్క ఖేలో ఇండియా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా అథ్లెటిక్స్ కి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, విదేశీ శిక్షణ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఆర్థిక తోడ్పాటు కూడా పెద్ద ఎత్తున అందిస్తున్న విషయాన్ని మనం ఈరోజు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒలింపిక్స్ లో, ఆసియా క్రీడల్లో ప్రధాన పోటీల్లో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులకు జీవితాంతం గౌరవప్రదమైనటువంటి పెన్షన్ ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. భారతీయ క్రీడాకారులు ప్రపంచ వేదికల పైన పెద్ద ఎత్తున రికార్డులు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు గ్రామీణ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపాలని, వారిని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి ఎదగడానికి మనం అంతా కూడా ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఈ క్రీడలని ఈరోజు మండల స్థాయిలో, మరి జిల్లా స్థాయిలో, ఆ తర్వాత పార్లమెంట్ స్థాయిలో కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు పారా అథ్లెటిక్స్ న్యూఢిల్లీ వేదికగా జరిగినటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్స్ లో అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో 2026లో భారతదేశం 208 పథకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది క్రీడాకారులు పేదరికాన్ని, అంగవైకల్యాన్ని ఓడించి ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించిన క్రీడాకారులు పెద్ద ఎత్తున ఇవాళ గొప్పగా గుర్తింపు పొందుతున్నారు. మన డయానా డేవిడ్ గారు ఇంటర్నేషనల్ మహిళా క్రికెటర్, మరి ఐసీసీ మ్యాచ్ రెఫరీ. ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో జన్మించిన డయానా డేవిడ్ గారు 2004 నుంచి 12 వరకు భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 15 వన్డేలు, 13 T20 మ్యాచ్లు ఆడిన డయానా డేవిడ్ ప్రస్తుతం కోచ్గా మరియు ఐసీసీ మ్యాచ్ రెఫరీగా ఉంటున్నారు. గొప్పగా ప్రోత్సాహం ఎంతో మంది క్రికెటర్స్, మహిళా క్రికెటర్స్ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా త్రిషా పూజిత గారు, హైదరాబాద్ తాండాక ప్రాంతానికి చెందినటువంటి త్రిషా పూజిత విమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జైంట్స్ తరఫున అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నారు. 2015-16 సీజన్లలో హైదరాబాద్ అండర్-19 జట్టు తరఫున సెంచరీ చేసి తన ప్రతిభా నైపుణ్యాలను చాటుకున్న పూజిత ఇప్పుడు T20 ప్రపంచ కప్ లో ఆడి భారత మ్యాచ్ గెలవడంలో సహాయపడిన పెద్ద కళను ఈరోజు తన ముందు ఉంచుకున్నది. తప్పకుండా వాళ్ళు ఆ యొక్క కళ నిజం కావాలని చెప్పి సందర్భంగా వేదిక ద్వారా అందరూ కూడా వారిని ఆశీర్వదిస్తా ఉన్నాం. స్మృతి మందాన 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్, 2016 మరియు 2022లో మహిళల ఏషియా కప్ లో గెలిచిన భారత జట్టులో సభ్యురాలు. BBC స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచినటువంటి స్మృతి మందాన, బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డును అందుకున్నటువంటి స్మృతి మందాన 2019లో భారత ప్రభుత్వం చేత అర్జున అవార్డు గ్రహీత స్మృతి మందాన. అదేవిధంగా అథ్లెటిక్స్ లో జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో స్వర్ణ పథకం అర్జున అవార్డుని గెలుచుకుంది. జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చెందినటువంటి జ్యోతి తండ్రి సెక్యూరిటీ గార్డ్. ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురుగా తల్లి వేరే ఇంట్లో పనిచేసి తన కూతుర్ని ఆ విధంగా ప్రోత్సహించింది. మరి సరైన షూస్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలోంచి నేడు 100 మీటర్స్ హర్డిల్స్ లో జాతీయ రికార్డు సృష్టించి ఏషియా ఛాంపియన్షిప్ గా ఎదిగిందంటే మనం అందరం కూడా ఇటువంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని మనకెక్కడైతే మనకున్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరికైతే ఏ ఆటల పట్ల ఆసక్తి ఉంటే ఆటల్లో ఇటువంటి గేమ్స్ పెట్టడం వల్ల ఆ ఆటల్లో ఎవరైతే టాలెంట్ నిరూపిస్తారో, ఎవరైతే పైకి వస్తారో
ఎవరికైతే ఉత్సాహవంతులు ఇటువంటి ఆటల్లో మరి సెలెక్ట్ కాబడతారో వారిని ప్రోత్సహించడానికి కూడా కోచ్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మనము మన నియోజకవర్గంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఈ క్రీడలను ఈరోజు నిర్వహించుకున్నాం. పార్లమెంటు సభ్యురాలు మహబూబ్ నగర్, శ్రీఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి యంగ్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్, శ్రీ केवीएन रेड्डी एमएलसी, श्रीमती ममता मेयर महबूब नगर, श्री एन रामचंद्र राव अध्यक्ष भारतीय जनता पार्टी, सुश्री डायना डेविड अंतर्राष्ट्रीय महिला क्रिकेटर, सुश्री मुंगली त्रिशा रेड्डी अंतर्राष्ट्रीय महिला क्रिकेटर, सुश्री त्रिशा पूजिता विमेंस प्रीमियर लीग क्रिकेटर, श्री श्रीनिवास रेड्डी महबूब नगर जिला अध्यक्ष, डीएम महबूब नगर, गौरव अतिथुलु युव क्रीडाकारुलु निर्वाहकुलु कोचु తల్లులు మరియు పౌరులారా మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రధానమంత్రి పార్లమెంట్ క్రీడా ఉత్సవాల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. मैं इस महोत्सव को भव्य और सार्थक सफलता बनाने में योगदान देने वाले सभी प्रतिभागियों, प्रशिक्षकों, आयोजकों एवं विशिष्ट अतिथियों को अपनी हार्दिक शुभकामना देता हूँ. मैं इस महोत्सव को भव्य और सार्थक सफलता के लिए सभी को शुभकामना के साथ साथ युवा एक सशक्त और प्रगतिशील राष्ट्र के सच्चे निर्माता है और उनका उत्साह, अनुशासन तथा दृढ़ संकल्प भारत की जीवंत और निर्भीक भावना का प्रतिनिधित्व करता है. खेल चरित्र निर्माण, टीम भावना को बढ़ावा देने और धैर्य और सहनशीलता का विकास करने में महत्वपूर्ण भूमिका निभाते हैं. इससे व्यक्तियों और समाज के समग्र विकास में उल्लेखनीय योगदान होता है. यह महोत्सव ग्रामीण और शहरी प्रतिभाओं के बीच एक सशक्त सेतु ब्रिज का निर्माण करता है, जिससे अवसर और योग्यता का संगम सुनिश्चित होता है तथा हमारे महान राष्ट्र की लोकतांत्रिक और समावेशी भावना को प्रतिबिंबित करता है. अभी मैं हाल में दिल्ली गया था प्रधानमंत्री से मिलने के लिए, तो मैंने इस बात की चर्चा किया था कि तेलंगाना में प्रधानमंत्री खेल योजना को पूरी तौर पर प्रोत्साहित किया जा रहा है. मैंने आपके सांसद डीके अरुणा का नाम भी लिया था कि उनके क्षेत्र में हमें जाना है और आज मैं हूं यहाँ. खेलो इंडिया, फिट इंडिया और टॉप जैसी प्रमुख पहले खेल क्षेत्र को सुदृढ़ बनाने और जमीनी स्तर पर प्रतिभाओं की पहचान करने में महत्वपूर्ण भूमिका निभा रही है. स्वयं प्रधानमंत्री, इसमें अंतर्राष्ट्रीय क्रिकेटर भी बैठे हैं. आपको मालूम होगा कि स्वयं प्रधानमंत्री किस तरह से खेल में रुचि लेते हैं और जब अंतर्राष्ट्रीय या एशियन गेम होता है तो वह रात में जागकर खिलाड़ियों से उस स्थान पर जहाँ खेल होता है उनसे बात करके
भारत को जिताओ इसका प्रोत्साहन देने का काम करते हैं। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के दूरदर्शी विचारों के अनुसार खेल केवल पदक जीतने तक सीमित नहीं है, वे हमारे नागरिकों में चरित्र, आत्मविश्वास और एकता का निर्माण करते हैं। उन्होंने इस बात पर बल दिया कि हर बच्चे को हर गांव में उत्कृष्टता प्राप्त करने का अवसर मिलना चाहिए और फिटनेस को सभी के जीवन का अभिन्न अंग बनाना चाहिए। भारत की समृद्ध परंपरा जैसे योग, मार्शल आर्ट, अनुशासित प्रशिक्षण पीढ़ियों को प्रेरित करती रही है, जो उत्कृष्टता की प्राप्ति के लिए शरीर, मन और आत्मा के संतुलन को सुदृढ़ करती है। राष्ट्रीय शिक्षा नीति 2020 खेलों को मुख्य धारा की शिक्षा में समाहित करती है, जिससे भविष्य में चैंपियनों और जिम्मेदार नागरिकों के निर्माण के लिए एक सशक्त आधार तैयार होता है। मैं उन सभी विजेताओं और प्रतिभागियों को उनकी लगन के लिए बधाई देता हूं तथा आयोजकों को इस आयोजन को प्रभावी और स्मरणीय बनाने के लिए उनके अथक प्रयासों के लिए सराहना करता हूं। हम सब प्रतिभा को निखारने, निष्पक्षता बनाए रखने और सशक्त व एकजुट भारत के निर्माण का संकल्प लें, क्योंकि आज आपकी यात्रा कल के सशक्त और विकसित भारत का निर्माण करती है। धन्यवाद। जय हिंद, जय भारत।